చాలామంది అప్పుల బాధలో ఉన్నా, అనారోగ్యం పాలవుతున్నా, లేకపోతే గ్రహాలు నక్షత్రాలు అవన్నీ సరిగ్గా లేవు అనుకుంటున్నా, కారాగార వాసం కొంతమందికి పాపం. నాకు తెలుసు ఒక చాలామంది ఇన్నోసెంట్గా పాపం ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగ బాధ్యతల వల్ల వాళ్ళు ఏమీ నిజంగా పొరపాటు చేయకపోయినా ఆ ఉద్యోగ బాధ్యత వల్ల జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు. ఎవరెవరో చేయని చేయని తప్పుకు కూడా వెళ్తారు. ఆ తర్వాత కేసు అయి బయటికి రావడం అదంతా వేరే. కానీ ఎంత క్షోభ అనుభవించి ఉంటారు అసలు అది ప్రూవ్ చేసుకోవడానికని. వేరే వేరే దేశాల్లో రోజా సినిమాలో కూడా చూసాం మనం. వాళ్ళు టెర్రరిస్టులు తీసుకెళ్ళిపోతే గవర్నమెంట్ అతను ఎన్క్రిప్ట్ చేయడానికి సాఫ్ట్వేర్ అతన్ని హీరోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే భాష రాకుండా దేశం కాని దేశంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇక్కడికి అక్కడికి పరిగెత్తి ఎంత అల్లల్లాడిపోయింది ఆ అమ్మాయి మళ్ళీ ఆ హస్బెండ్ని పట్టుకుని వెనక్కి తీసుకురావడానికి. అంటే అసలు ఏం క్లూ లేకుండా మన సినిమాల్లో మొత్తం అంతా చూసాక పోలీసులు వెళ్ళి సుఖాంతం చేసి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి హీరోని రక్షిస్తే అది మనకు సుఖాంతం అయితే క్లియర్గా చూస్తున్నాం కాబట్టి స్టోరీ తెలుసు. బట్ ఏం క్లూ లేకుండా అక్కడి నుంచి నరుకు రావడం అనేది కేసు ఎంత కష్టం. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఎవరైనా అనుకోకుండా ఇలా జైలు పాలవడం, లేకపోతే కేసుల్లో లీగల్ కేసుల్లో వీటిల్లో ఇరుక్కోవడం అన్నీ అయినప్పుడు పాపం చాలా బాధపడతారు ఫ్యామిలీ మెంబర్స్. ఈ పండితుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఏం చేయమంటారంటే ఫస్ట్ ఎవరైనా చెప్పేది, అమ్మ మీరు సుందరకాండ పారాయణ చేసుకోండి అమ్మ ఇలాంటి సమస్యలకి.